కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర చేస్తే అది ఎక్కడ మళ్ళీ కాంగ్రెస్కు ఖాతాలో పడిపోతుందో ఎందుకు వచ్చిన గొడవ అని మార్చారు. తప్పండి. వాదన అదే అన్యాయం, అదే తప్పు అంటున్నాము. మీరు ప్రజలకు చెప్పడం తప్పు. కోపం ఉంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని తిట్టండి, మేము వద్దంటలే. టీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టండి, కార్యకర్తలను తిట్టండి, సంపుతరా సంపండి, మేము వద్దంటలే. కానీ న్యాయాన్ని అన్యాయంగా ప్రజలకు ఎట్లా చెప్తావు? ఈరోజు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినా కూడా ఎవిడెన్సెస్ తీసుకొని చెప్తారు కదండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇగో ఈ పథకం పెట్టింది, ఈ పథకంని మేము అడాప్ట్ చేసుకున్నామని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పెట్టింది, ఈ పథకం పెట్టింది మంచి పథకం, దీన్ని అమలు చేయాలనుకున్నాం, మేము కొనసాగించినామని చెప్పారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ మీద నిందలు వేయలేదు కదా. మరి ఈరోజు ప్రత్యేకంగా కేసీఆర్ గారిని దించడానికి చెడును ఏది మంచిని చెడుగా మీరు ప్రేరేపించి ప్రజలను రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి దేవుళ్ళ మీద ఓట్లేసి మరి స్టాంప్ పేపర్ సంతకాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇది దుర్మార్గం. అయితే 2016 నుండి 18 మధ్యలో జరిగిన ఏదైతే మహారాష్ట్ర నుండి మరి చర్చలు జరిగినాయో అది పాస్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి వ్యాప్కో సంస్థ, ఇక్కడ ఉన్నటువంటి హనుమంతరావు గారు చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. రీడిజైన్ ఎవరో చేయలే, చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు గారు చేశారు. ఆ డిజైన్ మొత్తము చాలామంది ఏమంటారు అంటే కేసీఆర్ గారే గీత గీసిండ్రు, ఆయన్నే ఇంజనీర్ అయ్యిండు, ఆయన్నే మొత్తం కాంట్రాక్టర్ అయ్యిండు, ఆయన్నే అన్యాయం అన్నట్టు. విచిత్రం ఇది. ఆయన అంటే అవుతుందా అండి? చీఫ్ ఇంజనీర్ గారు ప్రపోజల్ పెడితే కేంద్ర ప్రభుత్వం పాస్ చేస్తే శాంక్షన్ ఇస్తే దానికి డబ్బులు మరి మంత్రి మండలి శాంక్షన్ ఇస్తేనే కదండి వచ్చింది. అంటే ఆయన ఒక్కరు చేసిర్రా? ఇది విచిత్రమైన వాదన. ఏంటంటే అంతా కేసీఆర్ గారు అంటే అది అట్లా కాదు కదా. పని ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అవుతుంది. ఆ సిస్టంలోనే ప్రతిదీ కూడా సార్ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు మాత్రమే రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఎక్కడ ప్రైవేట్ సంస్థను వాడలే. విచిత్రమైన పరిస్థితి. దీన్ని మీరు అనాలిసిస్ చేయండి, మీరు సొంతంగా మీరు రీసెర్చ్ చేయండి దాని మీద. ఎక్కడ కూడా ప్రైవేట్ సంస్థ లేదండి, ఎక్కడ కూడా ప్రైవేట్ సంస్థ లేదు. ప్రతిదీ కూడా A to Z ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిండ్రు. అప్పుడు కాళేశ్వరం డిజైన్ అయింది. ఈరోజు ఏదో కుంగుబాటు అయినంత మాత్రం సాయిల్ రిపోర్ట్ ఇవ్వలేదండి. సాయిల్ రిపోర్ట్ చిన్న పిల్లర్ కట్టాలన్నా కూడా సాయిల్ టెస్ట్. ఎస్ సార్. అయితే సాయిల్ టెస్ట్ అయింది, అన్ని టెస్ట్లు అయినాయి. ఆనాడు అది ఏదైతే స్పిల్వే 17, 18, 19, 20, 21 ఏదైతే 5 స్తంభాలకు ఏదైతే ఇంజనీర్ ఉన్నారో, అంటే ఒక్కొక్క స్పిల్వేకు ఒక్కొక్క ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ని పెట్టారు. ఆయనకు ఇది అల్లరి కాగానే కుంగుబాటు అయిందే మాట నిజమా అని రిపోర్ట్ తెప్పించుకుంటే పిలిచి అడగడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్టు ఏంటంటే ఒరిజినల్గా ఫేస్ టు ఫేస్ కేసీఆర్ గారు, సార్ మేమైతే అన్నీ ఎవ్రీథింగ్ కరెక్ట్ చేసినాం కానీ ఒక్క మిస్టేక్ చేసినాం సార్ మేము. అరే ఏందా అని అమ్మ, మీ మిస్టేక్ నేను కూడవలసి వచ్చింది. ఈరోజు జనాలంతా నన్ను ఏమనుకుంటారు, మీరు చేసిన తప్పులకు నేను భరించాలనా సార్? యాక్చువల్ ఏం జరిగిందని ఆయన జవాబు ఏమిచ్చారంటే, ఏదైతే మేము డ్యామ్ కట్టేటప్పుడు ఇంకొక డ్యామ్ నిర్మాణం చేస్తాము, ఆ డ్యామ్లో ఉన్నటువంటి ఏది మన ఇనుప చువ్వలు ఏవైతే రేకులు ఉంటాయో ఆ రేకులు కిందికి చొచ్చుకొని పోయి వాటర్ ఫ్లోకు పవర్కు కిందికి మొత్తం చొచ్చుకొని పోయి దాన్ని ఒక హోల్గా తయారైపోయి అది కిందికి దిగిందే తప్పిస్తే వేరేది ఏం లేదు సార్. దాన్ని మళ్ళీ కూడా మనం పైకి లేపొచ్చు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి డ్యామేజ్ జరిగిన దాంట్లో దాని రిపేర్స్ అంటే దట్ ఈజ్ రిపేరబుల్ అయితే దాన్ని రిపేర్ చేయొచ్చు సార్ అని ఆయన చెప్పిన మాట వాస్తవం అని మాకెప్పుడు తేలింది అని అంటే, వీళ్ళు చేపించారు కదా, వీళ్ళు సర్వే చేపించారు కదా సార్, దాంట్లో కూడా లిడార్ వ్యవస్థను పెట్టి చేపిస్తే రిపేరబుల్ అనేది వెళ్ళిందండి. ఇంకేం చెప్పాలి అంటే ఆ రోజు మీరు ఎన్నికలప్పుడు ఈ వాదనను బలంగా వినిపించలేకపోయారు. అదే కదండి ఉన్న పంచాయతీ ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. అంటే కేసీఆర్ గారికి ఒక ఐడియా అయితే వచ్చింటుంది కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, మా పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయం అయితే ముఖ్యమంత్రి గారికి, అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలిసిపోయి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏ చిన్న అవకాశం దొరికినా ఎవరు వదులుకోరు. అలాంటిది కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు అసలు చెప్పాలంటే ఆ రోజు తెలంగాణ మొత్తం వింతగా చూసింది, అదేంటది కుంగిపోయిందా అని. అప్పుడు మీ తరఫు నుంచి బలమైన వాదన ఎందుకు వినిపించలేదు? మీకు ఏమైనా? లేదు సార్, యాక్చువల్లీ కేసీఆర్ గారు
ప్రజలు వీళ్ళ చెప్పుడు మాటలకు వినరు. ప్రజలకు నాకు మానసికమైనటువంటి మంచి పటిష్టమైన బంధువం ఉంది అని అనుకున్నారు. అక్కడ ఈ చెప్పుడు మాటలు విని 500 ఓట్లతోటి 1000 ఓట్లతోటి 1500 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 25 మంది. ఎన్ని ఓట్ల తేడా అండి? ఒక ఓటుతోటి గెలిచినా గెలిపే. బట్ మేమేం చెప్తున్నామంటే ఇది జరగదు అని అనుకున్నారు. ఆ సమయంలో ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేశారో ఆరోపణలు ఒకవేళ ఈరోజు ప్రభుత్వం మాది ఉన్నా కూడా దాన్ని వెరిఫికేషన్ చేసేవాళ్ళమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మేము కూడా చేసేవాళ్ళం. ఎందుకు? కేసీఆర్ గారు అన్నట్టు ఆయన సుప్రీం ముఖ్యమంత్రి అన్నప్పుడు పనులు ఎవరికి అప్పచెప్పాము? కాంట్రాక్ట్ ఇచ్చాము. కాంట్రాక్టర్కు బాధ్యత ఉంది. 500 కోట్ల 5,000 కోట్ల గ్యారంటీ ఉంది. దానికి గ్యారంటీ ఉంది సార్, ప్రాబ్లం లేదు. అది ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అది ఏ ప్రభుత్వమైనా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈరోజు లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ దాన్ని భరిస్తుంది. అప్పుడు చెప్పింది కదా, ఇది మాకు సంబంధం లేదు వ్యవహారం అని అంది కదా. వాళ్ళ రిపోర్ట్ ఉన్నది, మీరు చదవండి. అయితే లార్సన్ టూబ్రో ఏం చెప్పింది అని అంటే, అయ్యా దీన్ని మొత్తం ఇది రిపేరబులే, దీన్ని రిపేర్ చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి రిపోర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాక చల్లబడ్డదండి. మేము టచ్లో ఉన్నాం కదా అక్కడ ఇక్కడ, ఎందుకంటే బాధ్యత మాది కదా. మా హయాంలో కట్టినప్పుడు మా మంత్రులు సైలెంట్ కూర్చున్నారు. మా హరీష్ రావు గారు ఉన్నారు కదా, అన్ని ఆయన టేక్ ఓవర్ చేస్తే అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎంత తప్పు జరిగింది, అది అసలు పూడ్చగలమా పూడ్చలేమా, తప్పే ఎవరిదైనా, మా ప్రభుత్వందైనా వాళ్ళదైనా తప్పే. బట్ అది ఏమైనా చేయగలమా లేదా అనేది ఎవరికైనా ఉంటుందండి. ప్రజా నాయకులు అయినప్పుడు అట్లనే ఉంటుంది, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు ఎవరైనా. అందులో ఖచ్చితంగా ఆ కుంగిపోయినటువంటి ఆ 1 పిల్లరు 2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి రిపేరబుల్ కాబట్టి ఎండాకాలంలో ఫ్లో తక్కువ ఉంటుంది, ఎండాకాలం వచ్చిన తర్వాత రిపేర్ చేస్తామని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారు. అందుకు సద్దు మణిగిందే తప్పిస్తే వేరేదేం లేదు. అందుకోసం మేము ఛాలెంజ్ చేసినాం, సార్ మీరు కమిషన్ వేయండి. కమిషన్ వేస్తే ఎవరు పోతారండి? చీఫ్ ఇంజనీరింగ్ ఎందుకున్నాడండి? మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ ఎందుకున్నాడండి? ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ తప్పు చేస్తే, ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ తప్పు చేస్తే సూ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వందే కదా. దాన్ని కేసీఆర్ గారిని అనడం వల్ల వచ్చేది ఏంటంటే ఓట్లు మీకు పడతాయేమో తప్పిస్తే అక్కడ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేసీఆర్ గారి చేతిలో ఉండదు కదా. అన్నప్పుడు ఎవరు సూ అవుతారు? మొత్తం వ్యవస్థ సూ అవుతుంది కదండి. అన్నప్పుడు దానికి మేము వద్దంటామా? అది ప్రజాధనం, అది వ్యక్తిధనం కాదుగా, ప్రజాధనం. ఆ విధంగా నష్టపోతుంటే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? లేదు కదా. ఎట్లా సమర్థిస్తారు? అంటే మేము ఏమంటున్నాము, మాది తప్పైనా తప్పే, మీది తప్పైనా తప్పే అంటున్నాం. కానీ మీలాక మీరే తప్పు చేసిర్రు అని మేము అనలే. ఒకవేళ అట్లా తప్పులు ఎత్తితే 75 ఏళ్ళ ప్రజాస్వామ్య చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశానికి పట్టిన దయ్యం అంటున్నాం. మేము ప్రూవ్ చేస్తామంటున్నాం.